మార్నింగ్ టైంలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఒక్కటి తీసుకోండి, శరీరానికి కావాల్సిన పోషకాలని బలాన్ని అందిస్తుంది. దీనికోసం చూడండి, పొట్టి మినపప్పు 1 కప్పు, జొన్నలు 1 కప్పు, రాగులు 1 కప్పు, సజ్జలు 1 కప్పు. ఇట్లా మిలెట్స్ రైస్ కంటే బెటర్ దాన్ మిలెట్స్ అని అందరూ అంటుంటారు కదా, కాబట్టి తప్పకుండా చేసుకుని చూడండి. కొర్రలు 1 కప్పు, మెంతులు ఒక 2 స్పూన్స్ తీసుకోండి. అలానే రైస్ మనకి కొంచెం క్రిస్పీగా రావాలి కదా, సో రైస్ ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీలో తీసుకొని మిల్లెట్స్ దోశ చేసి చూడండి. రెగ్యులర్గా తినే దోశలానే ఉంటుంది టేస్ట్. మన టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ రాదు, బట్ మన శరీరానికి కావాల్సిన పోషకాలని పూర్తిగా అందిస్తుంది ఈ దోశ. ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చాలు, పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో బలాన్ని అందించే బ్రేక్ఫాస్ట్. తప్పకుండా చేసుకుని చూడండి. దీనికోసం పిండి రెడీ చేసుకున్నాం కదా, ఈ కొలతలతో మనం గ్రైండర్ చేసుకున్నాము. పిండి రెడీ అయింది, పర్మిట్ చేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం ఎంత కావాలో అంత పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్తో దోశ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, మన కలర్ కూడా చేంజ్ ఏం కాల. ప్యాన్ని బాగా హీట్ చేసి నెయ్యి రాసుకొని ఈ విధంగా దోశ పోసుకోండి. మనకి నార్మల్గా మనం దోశ చేసుకున్నట్టుగానే వస్తుంది, కానీ రైస్తో చేసుకునే దోశ కన్నా చాలా బెటర్ కదండి ఇది. ఈ బ్రేక్ఫాస్ట్ని పిల్లలకి పెద్దలు అందరూ వారంలో కనీసం 2 రోజులైనా సరే తినాల్సిన బ్రేక్ఫాస్ట్. చూడండి, దోశ మనకి విరిగిపోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇలా ఎన్ని దోశలు వేసినా సరే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో ఈ కొలతలతో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా మన దోశ కలర్ చూసారా, మరి బియ్యంతో చేస్తే మరీ తెల్లగా ఉంటుంది, మిల్లెట్స్తో చేసాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్, బట్ టేస్ట్లో సూపర్గా ఉంటుంది. చూడండి, పల్లీ చట్నీతో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.